హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై లవ్లీ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం డీటెయిల్గా డెప్త్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, గుజరాత్లోని కచ్ అనే ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ని నిర్మించబోతూ ఉందన్నమాట. ఇది సింగపూర్ పవర్ ప్రాజెక్ట్ కంటే 3 రెట్లు పెద్దదన్నమాట. సో మనమే భారతదేశంలో నిర్మించబోతూ ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టు అవుతుందన్నమాట. ఇక్కడ కంపెనీ పేరు గుర్తుంచుకోవాలి, ఎక్కడ అనేది ప్రాంతం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, గూగుల్ పిన్ ఇండెక్స్ ప్రకారం 2025లో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యంత సేఫెస్ట్ కంట్రీస్ అనమాట, అంటే అత్యంత సురక్షితమైన దేశాలుగా ఫస్ట్ సింగపూర్ పేర్కొనబడింది అనమాట. నెక్స్ట్ వరుసగా చూసుకుంటే సింగపూరు, జపాను, మలేషియా, భూటాన్. మన ఇండియా 115వ స్థానంలో ఉంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా ఎన్నో స్థానంలో ఉంది, అలాగే సురక్షితమైన దేశంగా ఫస్ట్ ఏ కంట్రీ ఉందంటే సింగపూర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ అవార్డు 2025ని మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గెలుచుకుందనమాట. అంటే ప్రపంచంలోనే అత్యంత వినియోగదారుల అవార్డు అనమాట ఇది. ది బెస్ట్ కస్టమర్ సర్వీసింగ్ అవార్డు అనమాట 2025. ఏ బ్యాంక్ గెలుచుకుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 బ్యాంక్గా ఈ అవార్డు గెలుచుకుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ గెలుచుకుందంటే ఈ అవార్డు కింద చాలా ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్లు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ది బెస్ట్ బ్యాంక్గా ఈ అవార్డును గెలుచుకుంది. ప్రపంచంలోనే మంచి సర్వీసెస్ ఇస్తుందన్నమాట. అర్థమైంది, సర్వీసెస్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ సర్వీస్ అందించి బెస్ట్ బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. అవార్డు కూడా వచ్చింది దీనికి. మనకి యూడిఐఎస్సి ప్లస్ 2024-25 ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ యూడిఐఎస్సి అంటే ఏంటంటే యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనమాట, దీని అబ్రివేషన్. ఇది మనకి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా 1 కోటి మంది ఉపాధ్యాయులు ఉన్నారని ఈ నివేదిక చెప్పిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారని అంటే కింద ఆప్షన్లో 5 మిలియన్స్, 10 మిలియన్స్, 15 మిలియన్స్ ఇస్తారు. మనం ఆప్షన్లో ఏం ఎంచుకోవాలి, 10 మిలియన్స్ అంటే 1 కోటి. 1 కోటి ఉపాధ్యాయులు ఇప్పుడు మన భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఒకటి తెలుసుకున్నాం. ఏంటంటే మనకి జపాన్కి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే చంద్రయాన్ 5ని మనం లాంచ్ చేయబోతూ ఉన్నాం జపాన్ దేశంతో కలిసి. అయితే ఆ మిషన్కి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనమాట. దీన్ని లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ షార్ట్కట్లో LPEM అంటారంట. అయితే మనం చంద్రయాన్ 5 జపాన్తో కలిసి చంద్రునిపై ఏ ధ్రువం వైపు మనం అన్వేషించబోతున్నామంటే చంద్రునిపై ఉన్న దక్షిణ ధ్రువం వైపు అన్వేషించడానికి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ అనేది ఒక గూగుల్ ట్రాన్స్లేటర్ని పరిచయం చేయిందనమాట. దాని పేరు ఏంటంటే ఆదివాణి. ఈ ఆదివాణి ట్రాన్స్లేటరు భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజన భాష ఆదివానికంగా అంటే ట్రాన్స్లేటర్గా ఇది ఆదివాణి పనిచేస్తుంది. అర్థమైందా? మనకు బిట్ ఎలా అడుగుతారంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం AI ఆధారిత ట్రాన్స్లేటర్ అంటే అనువాదికునిగా దేన్ని పరిచయం చేశారంటే ఆదివాణి. ఏంటి ఆదివాణి? ఇది ఏం చేస్తుందంటే ఇందులో గిరిజనుల యొక్క భాషలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ గిరిజనుల భాషను ప్రోత్సహించడానికి ఈ ఆదివాణిని ప్రారంభించారు. మనకి ఈ పేరు ఇంపార్టెంట్. ఆదివాణి అనగానే మనకి గిరిజన భాష అని మనకి మైండ్లోకి రావాలి. అర్థమైందా?
ఉమెన్ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే మన మహిళల క్రికెట్ని ప్రోత్సహించడానికి ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గూగుల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది, ఒక భాగస్వామ్యాన్నిగా చేర్చుకుందనమాట. ఇప్పటి వరకు ఐసీసీ ఎవరిని భాగస్వామిగా చేసుకోదనమాట, మ్యాక్సిమం అదే డీల్ చేస్తుంది. కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అది దేని గురించి అంటే అంతర్జాతీయ మహిళలు, అంటే మన ఉమెన్ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి ఐసీసీ అనేది ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే గూగుల్ కంపెనీతో. ఇది ఇంపార్టెంట్. దక్షిణ కొరియా దేశం ఏం చేసిందంటే పాఠశాల తరగతి గదుల్లో మొబైల్ వాడటాన్ని నిషేధించిందనమాట దక్షిణ కొరియా దేశం. ఇటీవల ఏ దేశం పాఠశాల తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ నిషేధించిందంటే దక్షిణ కొరియా. ఇది ఫ్యాక్ట్ బిట్ అనమాట. నెక్స్ట్ వన్, మనకి ఎస్సీఓ సమ్మిట్ అయింది. 2025 ఎస్సీఓ సమ్మిట్ చైనాలో జరిగిందనమాట. దీనిలో భాగంగా చైనా ప్రధాని జిన్పింగ్ అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం దేని గురించి అంటే వాణిజ్యపరంగా ట్రేడ్ అనమాట. అలాగే విమానాలు మళ్ళీ పునఃప్రారంభించాలని ఇరు దేశాల మధ్యలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మనకు బిట్టి ఎలా అడుగుతారంటే ఇటీవల చైనా మరియు భారతదేశం మధ్య ఏ ఒప్పందం పునఃప్రారంభించబడింది అని అడుగుతారనమాట. ఆప్షన్ ఏ విద్యా వైద్యం రంగం, అలాగే ఆప్షన్ బి అంతరిక్షం మరియు పరిశోధన రంగం, ఆప్షన్ సి రక్షణ రంగం, ఆప్షన్ డి వాణిజ్యం మరియు విమానాలు అనమాట. అంటే మన బార్డర్స్ ఉంటాయి కదా, సరిహద్దు వాణిజ్యం అంటే మనకిప్పుడు కొన్ని మనకిప్పుడు ఒక స్టేట్కి వేరే స్టేట్కి బార్డర్ ఉంటుంది. ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి వచ్చి వాణిజ్యం చేసుకుంటారు. అలాగే మనకిప్పుడు లదాఖ్ ఏరియాలో అలాగే కొన్ని స్టేట్స్ మనకు బార్డర్గా ఉన్నాయి చైనాకి. ఆ యొక్క బార్డర్లో ఆ యొక్క సరిహద్దుల్లో వాణిజ్యాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి చైనాతో అగ్రిమెంట్ మళ్ళీ చేసుకుందనమాట ఇండియా. ఆప్షన్ ఏంటంటే ప్రత్యక్ష విమానాలు అలాగే సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభించబడిందనమాట. మనకి విద్య ఇస్తాడు, అలాగే అంతరిక్షం అని ఇస్తాడు, లేకపోతే ఏ రంగం పునఃప్రారంభించిందని ఇస్తాడనమాట. ఏ రంగం అంటే ప్రత్యక్ష విమానాలు అలాగే సరిహద్దు వాణిజ్యం మళ్ళీ రీస్టార్ట్ అయిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై లవ్లీ స్టూడెంట్స్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనం మంచి కరెంట్ అఫైర్స్తో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.